చెత్త పన్ను అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది. చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి. లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేము కదా, మనమంతా చెత్త తీసుకొని పోయి. సో దాని ఒక మెకానిజం ఉండాలి. సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినారు ఆ విధంగా వేయకూడదని. కానీ ఇప్పుడు మళ్ళీ వేయచ్చు, అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను. వెదర్ అది కరెక్టా తప్ప అని కూడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను, ఇప్పుడు సమర్థిస్తున్నాను. అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే. ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు. ఎవరో థర్డ్ పార్టీ తీసుకోవాలా, తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా, దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకోకపోతే దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది. సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకోవచ్చు, కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్. లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి కాలువలలో వేస్తారు, ఇంటి ముందర వేస్తుంటారు, దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు. సో అది ఆ రోజు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, తెలిసిండొచ్చు, కానీ రాజకీయంగా ఏదో ఒకటి నిందాన్ని వేస్తుండే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా చేస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది వచ్చి ద మెయిన్ వచ్చి రీసర్వేకి అదేదో జరిగిపోతుందని వద్దు అని చంద్రబాబు నాయుడు చెప్పినారు. అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను, క్యాబినెట్ అప్రూవ్ అన్నారు. మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. రీసర్వేకి సంబంధించి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. ఇవి కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రాకపోతే కష్టమని, పట్టణ ప్రాంతాల్లో అయితే జిఐఎస్ అని, జియోగ్రఫికల్ ఇండికేషన్ సిస్టమ్ అని, ఇక్కడైతే రీసర్వే అని, టైటిలింగ్ యాక్ట్ అని ఇలాంటివి తీసుకొని రావాలని, అప్పుడైతేనే మేము కొద్దిగా లోన్స్ ఇవ్వగలుగుతామనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఉదాహరణకు మా అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో సర్వే నెంబర్ 50 ఉదాహరణకు ఉంటే ఆ 50లో ఉండాల్సినది 70 ఎకరాల ఎక్స్టెంట్ అయితే 150 ఎకరాలకు పాస్బుక్లు ఉంటాయి. దాంట్లో ఎవడు భూమి మీద ఉన్నాడో, ఎవడు బ్యాంకు లోన్ కోసం దొంగ పాస్బుక్లు పెట్టుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆ విధంగా మా జిల్లాలో దగ్గర 25 లక్షల ఎకరాలకు ల్యాండ్ కంటే ఎక్కువ పాస్బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఫిల్టర్ కావాలి, అవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా రీసర్వే తప్ప వేరే దారే లేదు. అది 100 years బ్యాక్ మనకు ఒకసారి రీసర్వే జరిగింది బ్రిటిష్ కాలంలో. మళ్ళీ ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. అంటే భూమి ఎంతైతే ఉన్నామో, ఫీల్డ్ లెవెల్లో ఎంతైతే భూమి ఉంటుందో వాటిని గుర్తించి చేయడం. కానీ పొలిటికల్గా వాడుకొని వాటిని ఆ విధంగా చేయకూడదు, రీసర్వే అనేది నిలిపేస్తాము, దీనివల్ల అందరికీ ఇదని, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడని ఒక నెగిటివ్ ప్రచారం అయితే మొదలు పెట్టడం జరిగింది. ఏ విధంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? పేదలకు ఇచ్చిన భూములే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. అలాంటిది ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించలేరు అనుకుంటే డెఫినెట్గా నిజం నోటు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టేసుకొని వచ్చినట్టు జరగాల్సిన నష్టం జరిగిందనేది అందరి యొక్క భావన. కానీ రీసర్వే లాంటివి డెఫినెట్గా ఇట్స్ అ రిఫార్మ్, అలాంటివి జరిగే తీరాలి. ఎందుకంటే దానికి గవర్నమెంట్ షూరిటీగా ఉంటుంది నీ టైటిల్కి. దానివల్ల 95% సివిల్ పంచాయతీలు, సివిల్ కోర్టులో డిస్ప్యూట్స్ అన్నీ తెగిపోతాయి. ఫీల్డ్ మీద భూమి లేకుండా చాలా పాస్బుక్స్ ఇప్పుడు మా జిల్లా చూస్తే 50 లక్షల ఎకరాలకు ఉదాహరణకు భూమి ఉంటే ఫీల్డ్ లెవెల్లో 75 లక్షల ఎకరాలకు పాస్బుక్లు ఉన్నాయి. సో అవన్నీ ఫిల్టర్ ఏ విధంగా అవుతాయి? కాబట్టి వాటన్నిటినీ కూడా ఏ విధంగా చేస్తారు అని అంటే మళ్ళీ రీసర్వే ద్వారానే అవన్నీ రెక్టిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది. లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ పోవాలి అంటే, కానీ దానిలకు కూడా తప్పు పట్టడం జరిగింది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, ఏమేమి చెప్పారు, ఏదేది చెప్పారు, ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండేది ఉంటుంది. సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం, ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ ఫ్రీబీస్ ఇవ్వలేదు. అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావం తీసుకొని రాగలిగినారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు. అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్అవుట్స్ తగ్గినాయి, స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ పెరగడం జరిగింది.
నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని కాకుండా ఇవి. సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది. విద్యా దీవెన, వసతి దీవెన అంటే హైయర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడేది. సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైయర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మద అకౌంట్లో లేక వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు, ముఖ్యంగా దీనిలో యువతకు చూస్తే. అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్, అంతకుముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి వచ్చినాయి. దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కోసమే దాన్ని డి గ్రేడ్లోకి నుంచి ఏ గ్రేడ్లోకి తీసుకొని రావడం జరిగింది. 98% రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ప్యారలల్గా కావచ్చు, ఒక వ్యవస్థ ఇప్పుడు ఆటోలనే కావచ్చు, అదేవిధంగా నాయ బ్రాహ్మణ్స్ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు ఎక్కడ ఊరికి వెళ్ళాం. ఈ కుల వృత్తులు ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకోపోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు, ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే. సో దాన్ని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పిన అంతకంతే మించి పంచుతున్నాడు అనేది నాదే లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాదగా నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేటివి, నా పని నేను చూసుకున్నా కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు ఓటమి తప్ప నేను పెద్దగా మూట కట్టుకునేదంటూ ఏమీ కనపడలేదన్నమాట. సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు. సో అట్లుంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా. అదేంటి అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాలా, ఎలక్షన్లప్పుడు కనపడాలా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలకు నచ్చితే వాళ్ళకు ఇది చేస్తూ అంటారు, నమ్ముకుంటే వేయరు. ఇంకా దీంట్లో సో వాలంటరీ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకుల ఇళ్ళ దగ్గరికే పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా, మమ్మల్ని సతాయించల్లా, అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు. సో వీ హ్యావ్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా, వాళ్ళేనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. తోడొస్తే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది. ఓసీలకు జనరల్గా వచ్చిన సీట్లను కూడా బీసీలకు ఇచ్చినాడు. ప్రతి ఇద్దరు వైస్ ఎంపీపీలు ఉంటే ఒక వైస్ ఎంపీపీ ఖచ్చితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఉండాలి, మహిళ కానీ ఉండాలి అన్నారు. సో హీ వాంట్స్ టు ఒక రెవల్యూషన్. దీస్ ఆర్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోవడానికి పబ్లిక్ లేదు. పబ్లిక్ ట్రెడిషనల్గా వచ్చే పద్ధతినే యాక్సెప్ట్ చేశారు తప్ప ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోవాలా అనే పద్ధతికి ఆలోచించుకోలేదు. అరే మన కోసం ఆలోచిస్తున్నాడు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ మా గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించలేదు. సో ఇట్స్ వర్టికల్లీ పార్టీ లైన్లో డివైడెడ్గా ఉన్నప్పుడు అవన్నీ ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించినాడు. సో ది మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్లో అది ఖచ్చితంగా ఒక నెగిటివ్గానే కనపడింది వాళ్ళకు. సో అది ఇంకా స్ట్రెస్ చేయడంతో ఇంకా ఎక్కువ ఉంది. పోనీ మమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా, మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ పార్టీ కూడా ఇన్ని పదవులు ఇచ్చి ఈ విధంగా మమ్మల్ని దగ్గరగా చేసుకున్నారు కదా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళు కూడా చూపించలేదు అన్నమాట. మమ్మల్ని ఇంతగా చేసినారు కదా, మాకు ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చినారు కదా, సరే ఆ పదవులకు ఏ విధంగా ఉంది ఏముంది అనేది తర్వాత. ఎంతోమందిని పక్కన పెట్టి ఇచ్చినాడు మమ్మల్ని, వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీని కూడా తీసేసి మాకు ఇచ్చినాడు కదా, సో మనం ఉండాలి కదా అనేది కూడా లేకపోయిందనమాట. సో